ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. Hello Andy, I'm Anita and I'm here with you all to tell you all another concept in English. ఇంగ్లీష్లో ఇవి విన్నారా అండి? హ్యావ్ బిన్, హ్యాస్ బిన్, ఇవి ఎలా యూస్ చేయాలి, దీన్ని యూస్ చేసి సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలి, వాటి మీనింగ్ ఏంటి అని ఈరోజు మనం తెలుసుకుందాం. వన్ బేసిక్ యూసేజ్ ఆల్మోస్ట్ మనకందరికీ తెలిసింది ఏంటంటే హ్యావ్ బిన్, హ్యాస్ బిన్ అని యూస్ చేస్తూ ఐఎన్జీ ఫామ్ యూస్ చేస్తాం. అది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పి మనం నేర్చుకొని ఉంటాం. ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు ఇది. నేను ఈ యూసేజ్ చెప్పినప్పుడు చాలా మందికి వస్తున్న డౌట్ ఏంటంటే ఐఎన్జీ ఫామ్ యూజ్ చేయాలండి అని చెప్పుంటాం, అవునా? హ్యావ్ బిన్, హ్యాస్ బిన్ యూజ్ చేసి ఐఎన్జీ ఫామ్ యూజ్ చేయాలి అన్నది రూల్, అవును కదా? ఈ ఐఎన్జీ ఫామ్ యూజ్ చేస్తే దీని మీనింగ్ ఏంటంటే, సి ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ ద పాస్ట్ 8 years. షీ హాస్ బీన్ వెయిటింగ్ ఫర్ మీ ఫర్ 1 hour. దే హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ ఇంగ్లీష్ ఫర్ 1 hour. ఇలా అన్నామంటే దే హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్, షీ హాస్ బీన్ లెర్నింగ్, ఐ హ్యావ్ బీన్ టీచింగ్. ఇలా అన్నానంటే ఆ పని పాస్ట్ నుంచి ఇంకా ఇప్పటికీ జరుగుతూ ఉంది అన్నట్టు. ఇది చాలా మందికి తెలుసు ఇక్కడ ఐఎన్జీ ఫామ్ యూజ్ చేస్తాం అనేసి. నేను నేర్చుకుంటూ ఉన్నాను, టీచ్ చేస్తూ ఉన్నాను, ఆమె వెయిట్ చేస్తూ ఉంది, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. పాస్ట్ నుంచి ఇంకా ఇప్పటికీ ఆ పని జరుగుతూ ఉంది అన్నట్టుగా ఇది యూజ్ చేస్తాం. ఇది నేను చెప్పినప్పుడు ఇంకా ఇంకొక డౌట్ వచ్చింది ఏంటంటే చాలా మందికి, మరి ఇలా కూడా అంటూ ఉంటారు కదా, షీ హాస్ బీన్ ప్రమోటెడ్ అని అంటాం కదా, అంటే అక్కడ V3 కదా మనం యూజ్ చేసింది. అప్పుడు దాని మీనింగ్ ఏంటి? ఐఎన్జీ ఫామ్ యూజ్ చేస్తే దీనికి దానికి V3 పెట్టినప్పటికీ డిఫరెన్స్ ఏంటి అన్నది డౌట్ అనమాట. షీ హాస్ బీన్ ప్రాక్టీసింగ్ అంటే ఏంటి, షీ హాస్ బీన్ ప్రమోటెడ్ అంటే ఏంటి? అక్కడ ఐఎన్జీ ఫామ్ ఎందుకు యూజ్ చేసాం, ఇక్కడ V3 ఫామ్ ఎందుకు యూజ్ చేసాం? ఐ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్, ఐ హ్యావ్ బీన్ టీచింగ్ అంటే ఏంటి? ఐ హ్యావ్ బీన్ ప్రమోటెడ్, ఐ హ్యావ్ బీన్ సెలెక్టెడ్. ఇలా V3 ఫామ్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. మరి అప్పుడు ఆ సెంటెన్సెస్కి ఈ సెంటెన్సెస్కి డిఫరెన్స్ ఏంటి అని చాలా మందికి ఉన్న డౌట్ అనమాట. ఒక 10 minutes ఇన్వెస్ట్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ ఐఎన్జీ ఫామ్ యూజ్ చేసినప్పుడు ఆ సెంటెన్స్కి ఉన్న మీనింగ్ బాగా అర్థం చేసుకోండి, ఓకేనా? ఈ సెంటెన్స్ బాగా గమనిస్తే ఐ హ్యావ్ బీన్ టీచింగ్ సిన్స్ 2017 అంటే 2017 నుంచి నేను టీచ్ చేస్తూ ఉన్నాను. 2017 పాస్ట్ కదా, అప్పటి నుంచి ఇంకా ఇప్పటికీ నేను ఒక పని చేస్తూ ఉన్నాను, ఈ పని చేస్తూ ఉన్నాను అన్నట్టు ఈ మీనింగ్ వస్తుంది. ఐఎన్జీ ఫామ్ ఎప్పుడు యూజ్ చేసినా కూడా ఆ పని వాళ్ళే చేస్తూ ఉన్నట్టు, ఆ పని వాళ్ళు చేస్తూ ఉన్నట్టు. ఓకే, షీ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ మీ సిన్స్ మార్నింగ్, ఆమె నా కోసం పొద్దున్న నుండి వెయిట్ చేస్తుంది. షీ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ మీ. ఆమె నా కోసం పొద్దున్న నుంచి వెయిట్ చేస్తూ ఉంది అన్నట్టు కదా. పొద్దున అంటే పాస్ట్, అప్పటి నుండి ఇంకా ఇప్పటికీ ఈ పని జరుగుతూ ఉన్నట్టు అన్నట్టు చెప్పడం మర్చిపోయా. మీకు ప్రొనౌన్ కాంబినేషన్స్ తెలుసు కదా, హ్యావ్ బీన్ తో ఏ ప్రొనౌన్స్ వాడాలి, హ్యాస్ బీన్ తో ఏ ప్రొనౌన్స్ వాడాలి అని. ఐ, వి, యు, దే ఈ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు హ్యావ్ బీన్ యూజ్ చేయాలి. షీ, హీ, ఇట్ వచ్చినప్పుడు హ్యాస్ బీన్ యూజ్ చేయాలి. వర్బ్ ఐఎన్జీ ఫామ్ లో ఉండాలి, ఇది మస్ట్ అనమాట. ఇక్కడ మనం ఎప్పుడు ఐ హ్యావ్ బీన్, యూ హ్యావ్ బీన్, యూ, దే హ్యావ్ బీన్ ఇట్లా ప్రొనౌన్స్ పెట్టి యూజ్ చేయం. ఒక్కొక్కసారి మనం పేర్లు కూడా పెడుతూ ఉంటాం. అప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మా చెల్లి 4 years నుంచి ఐటీలో వర్క్ చేస్తూ ఉంది అని చెప్పాలనుకోండి. మా చెల్లి అంటే షీ కదా, హ్యాస్ బీన్ రావాలి కదా. సో నేను మా చెల్లెలు అని మెన్షన్ చేసినా కూడా నేను హ్యాస్ బీన్ అనే యూజ్ చేయాలన్నమాట. మై సిస్టర్ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ ఐటీ for 4 years. మా చెల్లి 4 years నుంచి ఐటీలో వర్క్ చేస్తూ ఉంది అని అంటే తిను వర్క్ చేయడం స్టార్ట్ చేసి, అంటే ఎప్పుడో పాస్ట్లో స్టార్ట్ చేసింది, ఇంకా వర్క్ చేస్తూనే ఉంది. పాస్ట్లో స్టార్ట్ అయ్యి ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటే మనం ఇలా యూజ్ చేయాలి, అవునా? హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అని యూజ్ చేసి. మనం ప్రతిసారి ప్రొనౌన్సే యూజ్ చేయము అని చెప్తున్నా. వి డోంట్ ఆల్వేస్ సే దే అని. వాళ్ళు అనాలంటే అఫ్ కోర్స్ దే ఈజ్ ఓకే, బట్ మా పేరెంట్స్, మా సిస్టర్స్, మా బ్రదర్స్, మా ఫ్రెండ్స్, మా కొలీగ్స్ అలా చెప్పాలంటే మా కొలీగ్స్
గంట సేపటి నుండి ఆ ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తూనే ఉన్నారు. కొలీగ్స్ అన్నాను, అప్పుడు కొలీగ్స్ అంటే ప్లూరల్ కదా, హ్యావ్ బీన్ అని యూజ్ చేయాలన్నమాట. అలా సింగులర్స్ కి హ్యాస్ బీన్ అని, ప్లూరల్స్ కి హ్యావ్ బీన్ అని గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఇంపార్టెంటే, ప్రతిసారి మనం ప్రొనౌన్సే యూజ్ చేయం, నేమ్స్ కూడా పెడుతూ ఉంటాం. రమ, గీత ఇలాంటి పేర్లు పెట్టినప్పుడు కూడా రమ పొద్దున్నుండి వంట చేస్తూనే ఉంది, పొద్దునుంచి వంట చేస్తూనే ఉంది. అప్పుడు రమ హస్ బిన్ కుకింగ్ సిన్స్ మార్నింగ్ అంటే పొద్దున్నుంచి రమ వంట చేస్తూనే ఉంది. ఆర్ యూ అబ్జర్వింగ్ దట్ వీఆర్ యూజింగ్ ఐఎన్జీ ఫార్మ్స్ హియర్? ఐఎన్జీ ఫామ్ యూజ్ చేస్తున్నాం. ఇది బాగా అర్థం చేసుకోండి. ఈ పనులు వాళ్ళే చేస్తూ ఉన్నారు. ఈ పనులన్నీ కూడా అంటే వర్క్ చేయడమైనా, వెయిట్ చేయడమైనా, టీచ్ చేయడమైనా, కుక్ చేయడమైనా వాళ్ళే చేస్తూ ఉన్నారు, పాస్ట్ లో ఎప్పటి నుంచినో, ఇంకా ప్రెసెంట్ లో ఇప్పటికీ. ఇంకొక విషయం అబ్జర్వ్ చేశారా, నేను ఒక్కొక్క చోట సిన్స్ అంటున్నాను, ఒక్కొక్క చోట ఫర్ అంటున్నాను. సిన్స్ ఎప్పుడు యూస్ చేయాలి, ఫర్ ఎప్పుడు యూస్ చేయాలి, ఇది కూడా చాలా పెద్ద డౌటే అన్నమాట. ఏవో వినుంటారు డెఫినేషన్లు, స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ టైం, ఏదో పీరియడ్ ఆఫ్ టైం, పాయింట్ ఆఫ్ టైం అని. అట్లాంటివి వర్కౌట్ అవ్వవు, కానీ నేను ఇది క్లియర్గా చెప్తాను, ఎప్పుడెప్పుడు సిన్స్ ఎప్పుడెప్పుడు ఫర్ అని నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇప్పుడైతే ఐఎన్జీ ఫామ్ ఎప్పుడు, తర్వాత ఈ హ్యావ్ బిన్, హాస్ బిన్ తర్వాత V3 కూడా యూస్ చేస్తూ ఉంటాం కదా, అది ఎప్పుడు. ఇది ఒక్కటి క్లారిటీ వస్తే చాలు మీకు ఈ రోజుకి, ఈ పూటకి, ఈ వీడియోకి అట్లీస్ట్. ఇప్పుడు ఐఎన్జీ ఫామ్ ఎప్పుడు యూస్ చేయాలో అర్థమైందా? ఒక పని ఎప్పటి నుంచో ఇంకా ఇప్పటికీ చేస్తూ ఉంటే, వాళ్ళే చేస్తూ ఉంటే మనం ఐఎన్జీ ఫామ్ యూస్ చేస్తాం. ఇప్పుడు ప్రాక్టికల్గా ఆలోచిస్తే మనం ఆర్డర్ చేస్తూ ఉంటామా వెబ్సైట్లలో. ఆర్డర్ చేసినప్పుడు యువర్ ఆర్డర్ హ్యాస్ బీన్ ప్లేస్డ్ అని వస్తుందా? మనం అట్లాంటివన్నీ చూడమా? చూడండి, యువర్ ఆర్డర్ హ్యాస్ బీన్ ప్లేస్డ్. ఇక్కడ హ్యాస్ బీన్ తర్వాత ఉన్న వర్బ్ V3. దీన్ని గ్రామాటికల్ గా చూసుకుంటే పాసివ్ వాయిస్ అని అంటారు. ఇక్కడ మనం చేసే పనులు కాకుండా ఆ పని చేయబడింది అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ యూస్ చేసి V3 పెడతాం. ఎట్లా? ఒక పని మనం చేసామని కాదు, ఇక్కడ ఈ పనులన్నీ మనమే చేస్తూ ఉన్నాం, కానీ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ యూస్ చేసి V3 పెట్టాము అని అంటే ఆ పని చేయబడింది అని అర్థం. ఇక్కడ దీని అర్థం మీ ఆర్డర్ ప్లేస్ చేయబడింది. మనకు చాలా మెసేజ్లు వస్తాయి తర్వాత, యువర్ ప్రోడక్ట్ హ్యాస్ బీన్ డిస్పాచ్డ్, యువర్ ప్రోడక్ట్ హ్యాస్ బీన్ డెలివర్డ్. విన్నారు, చూసుంటారు కదా మీరు ఇట్లాంటివన్నీ. అంటే ఎందుకు ఇట్లా పాసివ్ లో వాడతాం మనం? అసలు పాసివ్ ని మనం ఎందుకు యూస్ చేస్తాం తెలుసా అండి? వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు అని చెప్పడం అవసరం లేనప్పుడు మనం పాసివ్ ని యూస్ చేస్తాం. ఇప్పుడు యువర్ ఆర్డర్ హ్యాస్ బీన్ డెలివర్డ్ అని ఎందుకు అనాలి? ఎవరో ఒక పర్సన్ డెలివరీ చేసి ఉంటారు కదా, ఆ పర్సన్ పేరు మెన్షన్ చేసి అతను డెలివరీ చేశాడు అని చెప్పొచ్చు కదా. అంటే అవసరం లేదు, ఎవరు ఒక పని చేశారు అని చెప్పడం అవసరం లేదు, ఏం పని జరిగింది అని చెప్పడమే అవసరం. అట్లాంటప్పుడే ఈ పాసివ్ ని యూస్ చేస్తాం అనమాట. ఇప్పుడు సో అండ్ సో పర్సన్ వచ్చి మీ ప్రోడక్ట్ ని డెలివరీ చేశారు అని చెప్పడం ఏం అవసరం? మీ ప్రోడక్ట్ డెలివరీ అయింది అని చెప్తే సరిపోతుంది కదా. అంటే అట్లా చెప్పడం తప్ప అంటే తప్పు కాదు, మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేది చూసుకోవాలన్నమాట. ఏం జరిగింది అనే దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా, దెన్ యూస్ పాసివ్. ఎవరు ఆ పని చేశారు అనడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నామా, దెన్ యూస్ యాక్టివ్. ఇలా ఇప్పుడు దీనికి యాక్టివ్ సెంటెన్స్ ఎలా ఉంటుంది తెలుసా? సో అండ్ సో పర్సన్ హ్యాస్ డెలివర్డ్ యువర్ ప్రోడక్ట్ అని ఉంటుంది. ఆ పర్సన్ ఎవరు మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు కదా, అందుకనే వాళ్ళు ఇలా పంపుతారనమాట, యువర్ ఆర్డర్ హ్యాస్ బీన్ డెలివర్డ్ అని చెప్పి. యువర్ పేమెంట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ అని మేము మామూలుగా మెసేజ్ చేస్తూ ఉంటాం. యువర్ పేమెంట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్, ఇది బాగా గమనించండి. దీని అర్థం ఏంటంటే మీ పేమెంట్ రిసీవ్ చేసుకోబడింది. ఎవరు రిసీవ్ చేసుకున్నారు అని ఇక్కడ ఈ కాన్సెప్ట్ లో అవసరం లేదనమాట. ఎవరు రిసీవ్ చేసుకున్నారు అని, ఎవరు చేసుకొని ఉంటారు? నేనే చేసుకొని ఉంటా, లేదంటే అడ్మిన్ చేసుకొని ఉంటారు, ఆర్ ఎవరో ఒకరు రిసీవ్ చేసుకొని ఉంటారు. అట్లా మేము రిసీవ్ చేసుకున్నాం, అతను రిసీవ్ చేసుకున్నాడు అని చెప్పక్కర్లేదు, మీ పేమెంట్ రిసీవ్ అయింది. సో యువర్ పేమెంట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్. ఇలా ఉంటుందన్నమాట పాసివ్. అసలు ఫస్ట్ ఎందుకు వాడతాము పాసివ్ అన్నది క్లియర్ గా అర్థం చేసుకుంటే తర్వాత సెంటెన్సెస్ ఈజీగా అర్థం అవుతాయి. ఎందుకు వాడతామండి? ఎవరు చేశారు అనేది అవసరం లేకుండా ఏం జరిగింది అన్నది మనం చెప్పాలనుకున్నప్పుడు మనం పాసివ్ వాడతాం.
ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, యూ హ్యావ్ బీన్ యాడెడ్ టు అవర్ గ్రూప్ అని నేను మీకు మెసేజ్ చేస్తాం, మా సైడ్ నుంచి మీకు ఈ మెసేజ్ వస్తుంది, యూ హ్యావ్ బీన్ యాడెడ్ టు అవర్ గ్రూప్. ఆఫ్టర్ యువర్ పేమెంట్ హస్ బీన్ రిసీవ్డ్ ఇలాంటి మెసేజ్ వస్తుంది, యూ హ్యావ్ బీన్ యాడెడ్ టు అవర్ గ్రూప్ అంటే మీరు మా గ్రూప్లోకి యాడ్ చేయబడ్డారు అని. మీరు యాడ్ చేశారనా? లేకపోతే కాదు కదా, మీరు యాడ్ చేయబడ్డారు. ఎవరు యాడ్ చేశారు అనేది మీకు అవసరమా? ఎవరికీ అవసరం లేదు అక్కడ. వాట్ ఇంపార్టెంట్ థింగ్ హియర్ ఈస్ యూ హ్యావ్ బీన్ యాడెడ్ టు ద గ్రూప్. మీరు గ్రూప్లోకి యాడ్ చేయబడ్డారు, అది ఇంపార్టెంట్ అన్నమాట. ఎవరు చేశారు యాడ్ అని చెప్పాలంటే ఎట్లా చెప్పాలి? షీ హ్యాజ్ ఆర్ అన్ అడ్మిన్ హ్యాజ్ యాడెడ్ యూ ఆర్ టు ద గ్రూప్. అట్లా ఆమె యాడ్ చేసింది, అనిత యాడ్ చేసింది, ఇంకొకరు యాడ్ చేశారు, ఇలాంటివన్నీ అవసరం లేదు. ద మెయిన్ థింగ్ ఈస్ యూ హ్యావ్ బీన్ యాడెడ్. మీరు యాడ్ చేయబడ్డారు. మీకు ఇప్పుడు కొంచెం అర్థమైంది అనుకుంటున్నాను. యాక్టివ్ కి ప్యాసివ్ కి ఫస్ట్ డిఫరెన్స్ తెలుసుకోండి. తర్వాత ఐఎన్జీ ఫామ్ ఎప్పుడు యూస్ చేస్తున్నాం, V3 ఫామ్ ఎప్పుడు యూస్ చేస్తున్నాం, డిఫరెన్స్ మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఇంకొక లైన్లో చెప్పి ఫినిష్ చేస్తాను. ఇక్కడ ఈ పని వాళ్ళే చేస్తూ ఉన్నారు, పాస్ట్లో అప్పటి నుంచినో ఇంకా ఇప్పటికీ, ఎప్పటి నుంచినో ఇప్పటికీ వాళ్ళే చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక పని జరగబడింది, హ్యాస్ బీన్ యూజ్ చేసి V3 పెట్టినప్పుడు ఆ పని జరగబడింది అని చెప్తున్నాం. ఇక్కడ ఓన్లీ ఇట్లాంటివే కాదు, మనం ప్రనౌన్స్ యూజ్ చేసి కూడా చెప్పచ్చు. అంటే షీ హాస్ బీన్ ప్రమోటెడ్ అన్నాం అనుకోండి, అంటే ఆమె ప్రమోట్ చేయబడింది. ఆమె ప్రమోట్ చేయబడింది అంటే ఎవరు ఆమెను ప్రమోట్ చేశారు. ఎవరు చేశారు అనేది మనం చెప్పుకోవాలా? ఇప్పుడు అవసరం లేదు, మనకు తెలీదు. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆమెని ప్రమోట్ చేశారు, లేదంటే ఆమె ప్రమోట్ అయ్యింది. అచ్చ తెలుగులో చెప్పాలంటే, లిటరల్ ట్రాన్స్లేషన్ చేసి చెప్పాలంటే ఆమె ప్రమోట్ అవ్వబడింది. ఓకేనా? అది అన్నమాట పాసివ్ అంటే. ఐ హోప్ యూ గాట్ సమ్ క్లారిటీ. అండ్ చెప్పాను కదా సిన్స్కి ఫర్కి డిఫరెన్స్ చెప్తాను డెఫినెట్గా నెక్స్ట్ క్లాస్లో. మీరు ఇంతకు ముందంతా విన్న ఎక్స్ప్లెనేషన్కి డెఫినెట్గా డిఫరెంట్గా మీకు అర్థమయ్యేలాగా, యూజ్ అయ్యేలాగా ఉంటుంది. డోంట్ మిస్ టు వాచ్ ఇట్. ఐల్ సీ యూ ఆల్ నెక్స్ట్ టైం. Bye bye. Take care.